మన ప్రాచీన భారతీయ సమాజంలో వంశం, కులం, ఆచార పరంపరలను వ్యవస్థీకరించేందుకు ఉన్న గుర్తింపే ఈ గోత్రం. గో అంటే పశువు లేదా వంశం, త్ర అంటే రక్షణ. అలా గోత్రం అంటే వంశాన్ని రక్షించేది అని కూడా అర్థం. అందుకే ఇది గోత్రం అయింది. ప్రాచీన కాలంలో మన పూర్వీకులు మహర్షిని గురువుగా భావించేవారు. ఆ ఋషి పేరు, మహర్షి పేరే వంశానికి గుర్తింపుగా మారింది. ఉదాహరణకు మహర్షుల సంతానంగా భావించి వారి ఆచార సంప్రదాయాలను కొనసాగించేవారు. అదే ఈ గోత్రంలో ఉన్న ఆంతర్యం. కాలం గడిచే కొద్దీ సమాజం విస్తరిస్తూ ఉండడంతో దేవతలు, వృక్షాలు, విశిష్ట వ్యక్తులు, పుష్పాలు, ఇలా ఉపగోత్రాలు, కొత్త గోత్రాలు కూడా ఏర్పడ్డాయి. అందుకే వివాహాలు, పూజల్లో, వ్రతాల్లో ఈ యొక్క గోత్రం అనేది విశిష్టమైనదిగా పరిగణించబడింది. ఇది కేవలం మతపరమైన గుర్తింపు మాత్రమే కాకుండా వంశ గౌరవానికి, సమాజంలో సంప్రదాయాలకు, ఆచారాలకు ఒక వేదికగా మారింది. ఒకే గోత్రానికి చెందిన వారు సహోదరులుగా పరిగణించబడతారు. అందుకే మన సనాతన సంస్కృతి సంప్రదాయంలో ఒకే గోత్రంలో వివాహాలు జరగవు. వేర్వేరు గోత్రాలతోనే వివాహం జరిపిస్తారు. ఇక పూజలు, వ్రతాలు, పెళ్లిళ్లలో గోత్రాన్ని చెప్పడం అంటే ఆ దేవునికి మనల్ని మనం పరిచయం చేసుకోవడమే. గోత్రం అంటే అది వంశ పరంపరను తెలియజేసే గుర్తింపు, అదేవిధంగా సంప్రదాయానికి మూల స్తంభం. ఇదే గోత్రం. ఇలాంటి మరిన్ని అంశాల కోసం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లలో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి టాక్స్ మీ ఆర్కే కొత్తకోటతో. పండుగే కాదు, రోజువారీ విశిష్టత కూడా మిస్ అవుతున్నారా? మన సంప్రదాయం మీ మొబైల్లో ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. వేటు న్యూస్.